ప్రభుత్వము 12ది కాదు కదా, దగ్గరికి కూడా రాలేదు. ఇంకా 11వ దాంట్లోనే ఇరుక్కొని అది కూడా పూర్తి అమలు చేయకుండా దాంట్లో కూడా కోతలు పెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఉద్యోగస్తులందరికీ భరోసా ఇస్తూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీ పక్షాన ఉంటుంది, నిలబడుతుంది అని మరోసారి గుర్తు చేస్తూ, రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీ పక్షాన నిలబడ్డారో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు మాటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్ అమలు చేస్తుంది, మీ హక్కులను ప్రతి ఒక్కదాన్ని పరిరక్షిస్తుంది. అంతేకాదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో 50% రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయో ఆ క్యాప్ను కూడా రేస్ చేస్తాము అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఈ 50% విమెన్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. వీటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దేశం మొత్తం 30 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. అవి భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల పైన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని మరొకసారి గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగతా అన్ని సెక్షన్స్కి అండగా ఉండినట్టు ఉద్యోగస్తులు కూడా అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక మళ్ళొకసారి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని, ఆశీర్వదించమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గైస్. మీరు అడిగేది అదేనా? అందరూ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ గురించే. ఇది దారుణం కాకపోతే మరి ఏమిటి? పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం. అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్కలేదు, వాళ్ళు చనిపోయినా పర్వాలేదు. ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం? సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి, ఆ పదవిలో ఉండి కూడా మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ప్రతి నెల ఇంతమందిని పొట్టన పెట్టుకోవాలి, ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమన్నా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారా? ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం. మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది, మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. మీకు జీతం ఇస్తున్నది ప్రజలు, ప్రజల డబ్బులు. ఇంత లాయల్టీ వైసీపీకి మేలు చేయాలి అన్న ఇంత లాయల్టీ పనికిరాదు. కేవలం ఈరోజు వైసీపీ పార్టీకి మేలు చేయడానికి నెల నెల ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారు. మీరు ఒకటే పాయింట్ ప్రూవ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్న పాయింట్ని డ్రైవ్ చేయడానికి ఇంత ఘోరంగా ప్రాణాలను పణంగా పెట్టి చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా మీరు వ్యవహరించడం దారుణం. దీన్ని వెనక ఉండి నడిపిస్తున్నది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వము ఉద్యోగస్తులను, ఐఏఎస్ ఆఫీసర్లను ఇంత ఘోరంగా వాడుకోవడం, ఈ పాపాన్ని వాళ్ళ నెత్తిన పెట్టడం, వాళ్ళ భుజాన తుపాకీ పెట్టి కాల్చడం దారుణం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు గౌరవించారో ఐఏఎస్లని, ఆ గౌరవం మళ్ళీ మీకు దక్కాలి అంటే వైసీపీ ప్రభుత్వం వల్ల మీకు ఒత్తిడి, మీకు బెదిరింపులు, వీటి వల్ల మీరు చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. మరొకసారి అందరు ఆఫీసర్లకు గుర్తు చేస్తున్నాం, దిస్ ఈజ్ నాట్ ద వే టు ఫంక్షన్. ఇంతమందిని పొట్టన పెట్టుకోవడం వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారు, ప్రజలు ఆలోచిస్తారు. దయచేసి ఇది చేయొద్దండి. ఇంకా చేసే అవకాశం కూడా మీకు ఉండదు.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వైసీపీ ప్రభుత్వము ఉద్యోగస్తులను ఐఏఎస్ ఆఫీసర్లను ఇంత ఘోరంగా వాడుకోవడం, ఈ పాపాన్ని వాళ్ళ నెత్తిన పెట్టడం, వాళ్ళ భుజాన తుపాకీ పెట్టి కాల్చడం దారుణం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు గౌరవించారో ఐఏఎస్లని 5 సంవత్సరాల క్రితం వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అనేక అంశాలు ఫుల్ఫిల్ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను ప్రశ్నిస్తూ నవ సందేహాలు అని మేము రోజుకొక అంశం తీసుకొని